ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ ఏరు పొంగింది. రచించిన వారు ఓలేటి శ్రీనివాస భాను గారు. స్నేహితులు, నేను వినిపించిన కథ విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఇక కథలోకి వెళదామా? ఏరు పొంగింది. కథ రచన ఓలేటి శ్రీనివాస భాను. ఎవరో గట్టిగా కుదిపినట్టు లేచాడు సూరయ్య. పీడకల వచ్చినట్లు ఉలిక్కి పడ్డాడు. ఓ నాయనో, ఏటెలా జరిగిపోనాదే, ఎంత పని అయిపోనాది? పక్కలో పిడుగు పడినట్లు గట్టిగా అరిచాడు. కళ్ళు నులుముకుని వాచి చూసిన సూరయ్యకి గుండె గుబేల్ మంది. తను డ్యూటీకి వెళ్లాల్సిన టైం దాటి అప్పటికే అరగంట పైబడింది. నాను పేకల మొయ్య తాగేసినాను, మొద్దు నిద్రపోనాను. సరే, ఇంట్లో జనాలంతా ఏమైపోనారా? ఏట్లో కలిసిపోనారా, వాళ్ళకట్ల బుగ్గైపోనారా? కుటుంబ సభ్యుల మీద కేకలేశాడు. అలా కేకలేస్తూనే పెరట్లోకొచ్చి గోలెల్లోని నీళ్లల్లో దోసిళ్ళు ముంచి మొహానికేసి రుద్దుకున్నాడు. మొహం తుడుచుకోకుండానే కంగారుగా గదిలోకి వచ్చి గోడ మీద మేకుకు తగిలించిన యూనిఫామ్ వేసుకున్నాడు. నైట్ పెట్రోలింగ్కి అవసరమైన కిట్ బ్యాగ్ తెరిచి మొత్తం సరంజామా ఉందో లేదో సూరయ్య సరి చూసుకున్నాడు. హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్లో కిరోసిన్ నింపి వెలిగించాడు. నల్లతాడుకు కట్టిన గాండ్రు కప్పలాంటి ఇత్తడి విజిల్ని మెళ్ళో వేసుకుని గుమ్మం దాటాడు. ఏదో గుర్తుకొచ్చింది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడు. అసలే వానాకాలం, ఎందుకైనా మంచిది చెయ్యి కాపుకి ఉండాలా అనుకుంటూ రెయిన్ కోట్ తొడిగేసుకుని చంకలో గొడుగు పెట్టుకుని నైట్ పెట్రోలింగ్ డ్యూటీకి వెళ్తున్నాను, తలుపేసుకో అంటూ ఇంట్లో వినిపించేలా కేకేసి వీధిలోకి వచ్చాడు సూరయ్య. ఇదేటి, ఈ పొద్దు ఎలాగైపోనాదేటి? డ్యూటీకి వెళ్లకుండా తొంగిండిపోనానేటి? అసలే వానాకాలం, రాత్రి పగలు గస్తీ తిరగాల, పెట్రోలింగ్ డ్యూటీలు చెయ్యాలా? 104 కిలోమీటర్ కాడ ఏరు పొంగిందంటే అంతే సంగతిలో. అసలే అది దొంగేరు, సడి సప్పుడు చేయదు కానీ పెద్ద పుల్లాగా పడిపోతుంది. 2-3 సార్లు పొంగిపోనాది. మొత్తం ట్రాక్ని, 2 టౌన్ ప్యాసింజర్ని కొట్టుకుపోనాది. గతాన్ని తలుచుకుంటూ భయంగా కదిలాడు సూరయ్య. వాచి చూసుకున్నాడు. 2 టౌన్ ప్యాసింజర్కి లైన్ క్లియర్ ఇచ్చేసి ఉంటారు. దాని వెనకే 202 మెయిలు, మరో గంటకే 404 ఎక్స్ప్రెస్. ఈ రాత్రి వాళ్ళ ఏరు పొంగినదంటే ఏం కావాలా, జనాలు ఏమైపోవాలా? డొంకదారిలో సూరయ్య పరుగులు అంకించుకున్నాడు. ఆ కంగారులో దారికి అడ్డంగా నిద్రపోతున్న ఓ కుక్కని డొక్కలో తన్నాడు. అది కోపంతో భౌమనలేదు, బాధతో కుయ్యమంది. పక్కనే మూతుబరిగారి కళ్ళల్లోని వేటకుక్క పంట కుప్పలకి కాపలా కాస్తూనే కాలకృత్యం తీర్చుకోవాలని వాసన చూస్తోంది. సూరయ్య కిర్రు చెప్పుల్ని, కర్ర చప్పుడుని విని కాలుతో పాటు మెడను కూడా పైకెత్తి గట్టిగా అరిచింది. సూరయ్య పట్టించుకోలేదు. గబగబా అడుగులు వేస్తూ గట్టెక్కాడు. రైలు దారిని చేరుకున్నాడు. ఊపిరి తీసుకుని ఆకాశం వైపు చూశాడు. భయం వేసింది. దూరంగా ఆకాశం అంచులు తారుపులిమిన వెన్నుపట్టిల్లా ఉన్నాయి. వాటికి పొగమూటల్లాగా మబ్బులు వేలాడుతున్నాయి. రొజ్జగాలి కొడుతోంది. అందులోంచి మట్టివాసన పలచగా వస్తోంది. అమ్మో! అరచేతిని గుండె మీద వేసుకుంటూ ట్రాక్ మించి పరుగు తీశాడు సూరయ్య. వాన రావడం ఖాయం. ఎగువన కొండల్లో సినుకు పడిందంటే పల్లం వైపు నీరు పరుగులు తీస్తుంది. మన్ను తిన్న పాముల నిద్రపోతున్న దొంగేరు ఒక్కసారి పుంజుకుంటుంది. పుంజీలు తెంపుకుంటూ పరుగులు పెడుతుంది. దానికి దూకుడే తప్ప దయ లేదు, కలబడిపోవడం తప్ప కన్నీళ్ళ గురించి ఆలోచించే గుండె లేదు. నిరుడు ఏం జరిగింది? అర్ధరాత్రి విరుసుకుపడి 2 టౌన్ ప్యాసింజర్ బోగిల్ని, ప్యాసింజర్ల ప్రాణాలని కొట్టుకుపోయింది. ఎంత రుసురు పోసుకుంది, ఎన్ని కుటుంబాలు నీధిలోకి తోసింది.
ఏడాది గడిచినా నిన్ననే జరిగినట్లుంది పెట్రోల్ మ్యాన్ సూరయ్యకి. కళ్ళు మూసుకుంటే ఏరు, తెరిస్తే కన్నీరు. మబ్బుల్ని చూస్తూనే సూరయ్య 104వ కిలోమీటర్ వైపు దూసుకుపోయాడు. టపటపా రూపాయి బిళ్ళంత చినుకులు. ఈ పాటికి దొంగేరు పుంజీలు తెంపుకుని ఉంటుంది. దాన్ని ఆపడం ఎవడవశం? 104వ కిలోమీటరు 2 టౌన్ పాసెంజరు పరుగు పెట్టాడు సూరయ్య. ఓ చేతిలో గొడుగు, మరో చేతిలో హ్యాండ్ సిగ్నల్ ల్యాంపు. కాళ్ళకు అడ్డం పడుతూ రాళ్ళు, స్లీపర్లు, రెయిన్ కోటు అంచులు. ట్రాక్ మలుపులు తిరుగుతోంది. సూరయ్యలో అలసట పెరుగుతోంది. కళ్ళల్లో భయం రెచ్చిపోతోంది. కాళ్ళల్లో సత్తువ చచ్చిపోతోంది. దేవుడు మనిషికి 7 జన్మలు ఇస్తాడంటారు. అలాగే జన్మించిన ప్రతిసారి పెట్రోల్ మ్యాన్కి 7 కళ్ళు, కాళ్ళు, చేతులు ఇస్తే బాగుండు. దొంగేరు నుంచి పట్టాలని, పొగబళ్ళని, పాసెంజర్లని కాపాడుకోవచ్చు. సూరయ్యలో ఏవేవో ఆలోచనలు. దూరంగా అల్లదిగో 104వ కిలోమీటరు. ఈ పాటికి దొంగేరు వచ్చేసి ఉంటుంది, ట్రాక్లు వేసిపోయి ఉంటుంది. సూరయ్యలో భయం కట్టలు తెంచుకుంది. అంతలో గయ్యమంటూ కెనడియన్ ఇంజను కోతని గాలి మోసుకొస్తోంది. అది 2 టౌన్ పాసెంజరేనని, వెనక నుంచే వస్తోందని సూరయ్య గుర్తించాడు. ముందుకు వెళ్తే 104వ కిలోమీటరు, వెనక వైపు 2 టౌన్ పాసెంజరు. ఎటు వెళ్ళాలి? ముందుకా వెనక్కా? వెనక్కే తిరిగాడు పెట్రోల్ మ్యాన్ సూరయ్య. హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ని ఎర్ర గ్లాసులోకి మార్చాడు. 2 టౌన్ పాసెంజరు 104వ కిలోమీటర్ చేరకముందే, దొంగేరు వాత పడకముందే నడిమ జడ్డుకోవాలా, డెడ్ స్టాప్ చేసేయాలా? ఎర్రదీపాన్ని గాల్లో ఊపుతూ గాండ్రు కప్పలాంటి ఇత్తడి విజల్ని గట్టిగా ఊదుతూ ట్రాక్ మీద పరుగులు తీశాడు సూరయ్య. అలా పరుగెడుతూ అమాంతం ముందుకు తూలిపడ్డాడు. పడ్డ మనిషి లేవలేకపోయాడు. హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ పట్టాల మీద పడి పగిలింది. ఓ స్లీపర్ మీద ఒలికిన కిరోసిను భగ్గున మండింది. 10 గజాల దూరంలో ఓ పొగబండి ఆగింది. అది 2 టౌన్ పాసెంజర్ కాదు, ఓ గూడ్స్ బండి. ఇంకా చెప్పాలంటే అది రాత్రివేళ కాదు, వర్షాకాలం కూడా కాదు. ఎండ మండిపోతోంది. చినుకు పడాలని నేలతల్లి ఆరాట పడుతోంది. అలాంటి మధ్యాహ్నం వేళ మండుటెండలో ట్రాక్ మీద పడిపోయిన సూరయ్యని గూడ్స్ బండి ఇంజన్లోంచి కిందకి దిగిన ఫైర్మెన్లు మోసుకొచ్చారు. ఇంజన్లోకి చేర్చారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లోని ఆయింట్మెంట్ను తీసి తల మీద గాయానికి రాసి కట్టారు. సూరయ్యని చూసి వాళ్ళు ఆశ్చర్యపోలేదు, జాలిపడ్డారు. రాత్రికి పగలకు తేడా తెలియకుండా మతిభ్రమించిన సూరయ్య ట్రాక్ మీద పరుగులు తీయడం, పొగబళ్ళకి అడ్డం పడడం మామూలే. కానీ అతను అలా ప్రవర్తించడానికి కారణం మాత్రం మామూలుది కాదు, మహాఘోరమైనది. ఏడాది క్రితం ఓ రాత్రి వాన పడింది. ఏరు పొంగింది. 104వ కిలోమీటర్ దగ్గర ట్రాక్ని ఫ్లాష్ ఫ్లడ్ కొట్టుకుపోయింది. అదే సమయంలో ట్రాక్ మీద ఉన్న 2 టౌన్ పాసెంజరు మున్నీటిలో పడి నిద్రపోతున్న ప్రయాణికుల్ని జలసమాధి చేసింది. అలా సమాధైన వారిలో సూరయ్య భార్య ఉంది, 10 ఏళ్ల కొడుకు, 7 ఏళ్ల కూతురు ఉన్నారు. ఆ సమయానికి నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సూరయ్య మాత్రం దూరంగా ట్రాక్ పక్క చీకట్లో పడున్నాడు. అతని డ్యూటీ కిట్ బ్యాగ్లోని ఖాళీ సీసాలో కాసిన్ని సారా చుక్కలు మిగిలిపోయాయి. స్నేహితులు, కథ చాలా బాగుంది కదండి. వాస్తవికతకు దగ్గరగా రాశారండి రచయిత. మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. స్నేహితులు, కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. ఇక సెలవా మరి.